నీ పేరు జూలీనా? అవును బావా, పబ్లో అందరూ అలాగే పిలుస్తారు. ఈ సీడీ బయట పెడితే పెళ్లి గిళ్ళి ఏమీ జరగదు. ₹1,00,00,000 ఖరీదు కట్టినా సరే ఇచ్చేస్తుంది. అద్భుతంగా చెక్కగల అపరమయుడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఇంద్రా? కృష్ణవేణికి ఇప్పుడే ఏమీ చెప్పకూడదు. చెప్పింద్రా, ఏమైపోయావు ఇంతసేపు? మీ అక్కకి కృష్ణకి పెళ్లి జరుగుతుంది కృష్ణవేణి. నేను అడిగిందంటే నువ్వు చెప్పేదేంటి? సడన్ గా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది ఏంటిది? తను ఈ టైంలో చేస్తోంది. ఇప్పుడే వస్తాను. హలో కృష్ణవేణి, నేను ఇష్కను. నిన్ను అర్జెంటుగా కలవాలి. ఎక్కడున్నావు? అడ్రస్ చెప్పు, నేనే వస్తాను. తను కృష్ణవేణి కలవడం ఏంటి? నో డౌట్ తనేదో ప్లాన్ చేస్తోంది. కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి ఎవరు? అదేంటి, నిన్న తను ఈ నంబర్ నుంచే కాల్ చేసింది కదా? సారీ, ఇది పబ్లిక్ బూత్. రోజు ఎంతో మంది వచ్చి ఫోన్లు చేసి వెళ్తుంటారు. ఎక్కడి నుంచి ఫోన్లు వెళ్ళటమే గానీ రావడం అంటూ ఉండదు. బాయ్. మమ్మీ, ఏమైంది శిఖ? ఆ కృష్ణవేణి ఏదో పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసినట్టుంది. తానెవరో తెలియదంటున్నారు. ఇప్పుడు ఎలా మమ్మీ? డోంట్ వరీ శిఖ, అది పిల్లకాకి. అది మనల్నేం చేస్తుంది? కానీ వాళ్ళక్క అసాధ్యురాలు, ఏమైనా చేస్తుంది. గౌతమి ఎవరైనా కావచ్చు, కానీ నా ముందు దాని ఆటలు సాగవు. కృష్ణకి నీకు జరిగే పెళ్లి ఎవ్వరూ ఆపలేరు. నువ్వు టెన్షన్ పడకుండా వెళ్ళి కృష్ణ నా ఇల్లు ఖాళీ చేయించి తీసుకురా. తర్వాత విషయం నేను చూసుకుంటాను. వెళ్ళు. కమోన్ రామ్, ఇంత అందం, కోట్ల ఆస్తి నీ సొంతం అవుతున్నప్పుడు ఇంకా నీ పాత ఇల్లు వస్తువులు సర్దుకుంటూ కూర్చున్నావేంటి? నీ ఏదో సెంటిమెంట్లతో చచ్చిపోతున్నాను. గౌతమి, నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలనుకున్నాను. నీ జీవితానికి ఓ భద్రత కల్పించాలనుకున్నాను. కానీ ఈరోజు నా జీవితమే అగమ్య గోచరం అయ్యింది. ఇప్పుడు నా దగ్గర నీ జ్ఞాపకాలు తప్ప నువ్వు లేవు. ఇంతసేపు ఏం చేస్తున్నాడు తను? ఎన్ని సామాన్లున్నాయని సర్దడానికి? నేనెలాంటి వాణ్ణో మర్చిపోయి నాపై పడ్డ నిందలు నిజం అనుకుని
అపార్థంతో నాకు దూరం అయ్యావు. నిజమేంటో చెప్పలేని నిస్సహాయతతో నేనొచ్చేశాను. విధి మనల్ని ఈ రకంగా విడదీస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అయినా జీవితం కల కాదుగా, కఠిన నిజం. అందుకే నాకు ఇష్కకు విధి ముడివేసింది. నీకు నాకు చెరగని దూరం పెంచింది. విధి ఆడుతున్న నాటకంలో మనం పావులం గౌతమి, పావులం అంతే. నేను కోరుకునేది ఒక్కటే గౌతమి, నువ్వు ఊళ్ళో మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి. అంతే అంతే. వాట్ హ్యాపెన్ రామ్? సామాన్లు సర్దడానికి ఇంత టైమా? కమాన్, మేక్ ఇట్ ఫాస్ట్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. హాయ్ సార్. హలో, మీరేంటి ఇలా వచ్చారు? ఇలాంటి చోట మీకన్నా మాకే ఎక్కువ పని ఉంటుంది కదా. మేడం, లోపల క్లూస్ టీం ఉంది. ప్లీజ్ ఎవరిని డిస్టర్బ్ చేయను. ఒక్క ఫోటో తీసుకొని వస్తాను. ఓకే, త్వరగా వచ్చేయండి. థ్యాంక్ యూ. ఆ బుద్ధ విగ్రహానికి సంబంధించిన ఫోటోతో ఈ శిల్పికి పనేంటి? ఆ విగ్రహం సిటీలోకి వచ్చిందని ఫోన్లో చెప్పారు. దాని ఫోటో ఇక్కడుందేంటి? ఈ రెండింటికి ఏదైనా సంబంధం ఉందా? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎక్కడ వీళ్ళంతా?
ఇదేంటి రామ్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని మమ్మీ వాళ్ళకి చెప్పానే, అంతా ఎటుపోయారు? పదమ్మా. వెల్కమ్ టు అవర్ హోమ్ కృష్ణ. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎందుకండి ఇదంతా? లేదు కృష్ణ, నిశ్చితార్థం రోజున నువ్వు నీకెవరూ లేరని, అనాథమని చెప్పడానికి ఎంత బాధపడ్డావో తెలియదు కాని వినడానికి మేం చాలా బాధపడ్డాం. అందుకే ఇదంతా. ఈ రోజు నుంచి ఇది నీ ఇల్లు, మేమంతా నీ వాళ్ళం. వెల్కమ్ బావా, మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అవును కృష్ణ, నీకు తల్లిదండ్రులు లేకపోవచ్చు, కానీ అత్తమామలు ఉన్నారు. తోబుట్టువులు లేకపోవచ్చు, కానీ మీ బావమరిది మరదలు ఉన్నారు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే ఇషిక ఉంది. నిజంగా నువ్వు ఈ ఫ్యామిలీకి రాలా, ఈ ఫ్యామిలీయే నీదైంది. నిజం బావా, నీకెవరూ లేరని ఇన్నాళ్ళు నువ్వు అనాథం అనుకున్నావు. కానీ నీలాంటి మంచి మనిషి మా ఫ్యామిలీలో ఇన్నాళ్ళు లేనందుకు మేం ఫీల్ అవుతున్నాం. నిజంగా ఈరోజు మాకు పండగ రోజు లాంటిది. కృష్ణ, ఈ రోజు నుంచి ఈ కుటుంబం మొత్తం నీ వెనకే నీ అండగా ఉంటుంది. నీకోసం ఏం చేయడానికైనా మేమంతా సిద్ధంగా ఉన్నాం. అవును కృష్ణ, నువ్వు మా అల్లుడిగా కాదు, మా మరో బిడ్డవు అనుకుంటాం. మాతో పాటు నువ్వు కూడా మావాడిగా ఇక్కడే ఉండు. ఏంటి బావా, ఏమైంది? అయ్యయ్యో, కంట్లో నలకపడిందా బావా? అవునా రామ్? లేదు, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఈశ్వర్ చంద్రప్రసాద్ గారి ఫ్యామిలీ గుర్తొస్తోంది. నువ్వింకా ఆ కుటుంబం నుంచి బయటపడలేదా? ఎవరూ లేని నాకు కుటుంబపు ప్రేమ, అనురాగం, ఆప్యాయతల్ని చూపించింది ఈశ్వర్ గారి కుటుంబం. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా వాళ్లకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇక నాకు కుటుంబం అనేది ఎప్పటికీ ఉండదేమో అనుకున్నాను. చివరిదాకా నేను ఒంటరేనేమో అనుకున్నాను. కానీ ఆ బాధను మరపించేలా ఈ కుటుంబం నన్ను దగ్గరకు తీసుకుంది. ముందు జరిగిన చెడంతా మర్చిపోయేలా చేసింది. థ్యాంక్ యూ. మీలో ఒకడినవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శత్రు, బావకి తన గది చూపించు. రా బావా. బావా, నేను కూడా వస్తాను. పద పద బావా. పద. నాకు రా. హలో, 1 సెకండ్. సో
పెళ్లికి ముందే అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చేయటం కూడా అయిపోయింది. థ్యాంక్స్ మమ్మీ. నిన్నందరూ ఎందుకు గ్రేట్ అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను అడిగిన వెంటనే నేను కోరుకున్న వాణ్ణి నాకు గిఫ్ట్గా ఇచ్చావు. నువ్వు గ్రేట్ మమ్మీవే కాదు, స్వీట్ మమ్మీ కూడా. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. కృష్ణ ఎపిసోడ్ నువ్వు అనుకున్నట్టుగానే హ్యాపీగా ఎండ్ అవుతుంది. మరి గౌతమి పరిస్థితి ఏంటి? ఇక మిగిలిందదే. ఈ మాయాదేవిని అభిమానించి ప్రేమిస్తే ఎలా నెత్తిన పెట్టుకుంటుందో ఆ కృష్ణకి చూపించాను. అదే మాయాదేవికి కోపం వస్తే ఏ రేంజ్లో ఉంటుందో, ఎలా పాతాళానికి తొక్కేస్తుందో ఆ గౌతమికి చూపిస్తాను. గౌతమి, నువ్వెక్కడున్నా సరే నా వేట నుంచి తప్పించుకోలేవు గౌతమి. ఇప్పుడు ఎలా ఉంది గౌతమి? తను ఎలా ఉందో చెప్పవలసింది నువ్వురా. తను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ. ఈ చిన్న గాయం కూడా రేపట్లోగా మానిపోతుంది. అంటే అమ్మాయికి అసలు ఏ ప్రాబ్లము లేనట్టేగా? ఫిజికల్లీ మెంటల్లీ ఆమెకి ఏ ప్రాబ్లము లేదు. థ్యాంక్ యూ. వీడికి థ్యాంక్స్ ఎందుకమ్మా, ఎలానూ ఫీజు ఇస్తున్నాగా. ఈ టాబ్లెట్స్ ఒక 4 days వాడమ్మా. ఇప్పుడే కదరా ఏ ప్రాబ్లము లేదన్నావు. అవి విటమిన్ టాబ్లెట్స్ రా. బలానికి తను కాస్త నీరసంగా ఉంది. ఏమా జాగ్రత్తగా వాడు. టేక్ కేర్. వస్తాను. రేయ్ వస్తారా గోపి? అలాగేరా. బాయ్ రా. బాయ్. వస్తానమ్మా. దేవుడి దయ వల్ల నీ ఆరోగ్యం నీకు మళ్ళీ తిరిగి వచ్చింది. మీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటేవమ్మా, పిలుస్తాను. ఏమీ లేదమ్మా, నువ్వు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీ ఫోటో చూపించి మా బంధువు అని చెప్పాడు. నాకెందుకో డౌట్ వచ్చి చెప్పలేదు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నీతోనూ పెద్దగా ఆ విషయం ప్రస్తావించలేదు. ఇప్పుడైనా చెప్పమ్మా, నీకు కావలసిన వాళ్ళు నీ బంధువులు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళతో నేను మాట్లాడతాను. నాకెవరూ లేరు అంకుల్. నేను అనాథని, ఒంటరి దాన్ని. నాకెవరూ లేరు. సరే సరే సరేరమ్మా, ఇంకేమీ అడగంలే. కనీసం నీ ప్రాబ్లమ్స్ అయినా చెప్పమ్మా, నాకు చేతనైన సాయం చేస్తాను. నాకే ప్రాబ్లమ్స్ లేవు అంకుల్. ఓకేనమ్మా, నువ్వు మా ఇంట్లోనే ఉండు. ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇకపోతే నేను యూనివర్సిటీ పని మీద ఓ వారం రోజులు జైపూర్ పెడుతున్నాను. నీకు తోడుగా రోహిణి అక్క ఉంటుంది. తనతో నువ్వు ఏదైనా షేర్ చేసుకోవచ్చు. తను జర్నలిస్ట్ అని చెప్పాను కదా, నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా సాల్వ్ చేస్తుంది. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్. కాకపోతే ఇంట్లో ఉండేది తక్కువ, ఎప్పుడూ న్యూస్ కోసం బయట తిరుగుతుంటుంది. తనతో ఏదైనా మాట్లాడాలనిపిస్తే ల్యాండ్ లైన్ నుంచి రోహిణి సెల్కి కాల్ చేయి. నీకు బోర్ కొడితే బయటకు కూడా తీసుకువెళ్తుంది. అలాగే అంకుల్. థ్యాంక్ యూ. ఓకేనమ్మా, మరి నేను బయలుదేరినా? ఇప్పుడే వెళ్తారా? అవునమ్మా, యూనివర్సిటీకి వెళ్ళి అక్కడి నుంచి అంతా కలిసి బయలుదేరుతాం. సరే అంకుల్. హ్యాపీ జర్నీ అండ్ ఎంజాయ్ ది ట్రిప్. థ్యాంక్ యూ. సరే వెళ్ళొస్తాను.
విగ్రహం గురించి రోహిణి అక్కతో మాట్లాడితే ఎలా ఉంటుంది? తను జర్నలిస్ట్ కాబట్టి తప్పకుండా హెల్ప్ చేస్తుంది. చెప్పండి మేడం. మీ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేడం? బిల్లా కూడా సిటీలోనే ఉంటాడు కదా? బిల్లాని మీరు పట్టుకోలేరు మేడం. బిల్లాకు దగ్గరగా వెళ్ళటానికి కూడా ట్రై చేయొద్దు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. పెళ్లిలోకి నేను వెళ్ళటం ఏంటి? అక్కడ శత్రువు ఉంటాడు కదా. నన్ను శత్రువుకి పట్టేయడానికి మళ్ళీ ప్లాన్ చేసావా?